హాయ్! హలో! వెల్కమ్ టు క్రికెట్ మావా. ఈడెన్ గార్డెన్‌లో ఈరోజు జరగబోతున్న మ్యాచ్ టాప్ క్లాస్ మ్యాచ్. టాప్ కోసం జరగబోతున్న మ్యాచ్. ఇరు జట్లు గూడా మంచి విజయాలతో టేబుల్‌లో టాప్ 1, టాప్ 2గా ఉన్నారు. కోల్కతా నైట్ రైడర్స్ లాస్ట్ మ్యాచ్ ఏదైతే చెన్నై సూపర్ కింగ్స్‌తో డిఫీట్ పొందిన తర్వాత, అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ తమాడిన లాస్ట్ మ్యాచ్‌లో డిఫీట్ పొందిన తర్వాత, మళ్ళీ విజయాల్ని కంటిన్యూ చేయాలి. టాప్‌లోకి వెళ్ళాలి. టాప్‌లో కొనసాగాలనే ఉద్దేశ్యంలో ఉంటారు. ఈ మ్యాచ్‌లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధిస్తే టాప్‌కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎకనామీ రేట్ పరంగా ఆర్ఆర్ కంటే గూడా కాస్త ఎక్కువగా ఉన్నారు. నెట్ రన్ రేట్ కూడా ఎకనామీ రేట్ కాదు. నెట్ రన్ రేట్ పరంగా వీళ్ళు చాలా బెటర్‌గా ఉన్నారు. ఆర్ఆర్స్‌తో పోలిస్తే +1లో ఉన్నారు. ఇటువైపు ఆర్ఆర్ కూడా ఈ విజయం సాధించిందంటే ఇంకా పటిష్టమైన స్థాయికి వెళ్ళిపోతుంది. ప్లే ఆఫ్స్‌కి చేరువైపోతుంది ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 4 మ్యాచెస్‌లో విజయం సాధించారు. ఆహ్, ఆ విక్టరీస్ అనేటివి వాళ్ళకు కంటిన్యూయస్‌గా వస్తున్నాయి టీమ్ పర్ఫార్మెన్స్. ఇటు ఈడెన్ గార్డెన్‌లో పిచ్ విషయానికొస్తే పూర్తిగా స్లోగా ఉంటుందా? స్పిన్ ట్రాక్ అనుకూలిస్తుందా? అంటే ఇరు జట్లలో అద్భుతమైన స్పిన్నర్లున్నారు. కోల్‌కత్తాకి స్పిన్ ట్రాక్ తయారు చేసుకొని ఈడెన్ గార్డెన్‌లో కాస్త ఇబ్బంది పెడదాం రాజస్థాన్ రాయల్స్‌ని అంటే వాళ్ళే ఇబ్బందిలో పడతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ అద్భుతమైన రీతిలో పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. లాస్ట్ మ్యాచ్‌లో అశ్విన్ కాస్త పక్కకున్నప్పటికీ ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా స్పిన్ ట్రాక్ కాబట్టి తనని ఇంక్లూడ్ చేస్తారు. అశ్విన్ వికెట్స్ ఇవ్వకపోతున్నప్పటికీ తను చాలా మంచి ఎకానమీ రేట్‌తో బంతులు వేస్తున్నాడు. తను ఎప్పుడైతే ఆ బంతుల్ని డాట్ చేస్తున్నాడో, ఆ బ్యాట్స్‌మన్స్ మీద ప్రెషర్ తీసుకొచ్చి మిగతా బౌలర్స్‌కి వికెట్స్ తీసే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. తను వికెట్ టేకర్‌గా తను ఉండకపోవచ్చు గానీ, వికెట్ పడడానికి తన బౌలింగ్ అయితే కారణమవుతుంది మ్యాచ్‌లో. ఇక యూజీ చాహల్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్‌లో వికెట్లు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అదే వికెట్ ఇటువైపు సునీల్ నారాయణ్ గాని, వరుణ్ చక్రవర్తి గాని స్పిన్‌కి అనుకూలిస్తే వాళ్ళు గూడా ఇబ్బంది పెట్టగలరు గాబట్టి, మోస్ట్‌లీ లాస్ట్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో స్పిన్ ట్రాక్‌లో మేము ఇబ్బంది పెడతాం అనే ఉద్దేశ్యంతో ఎప్పుడైతే ఆ చెన్నై సూపర్ కింగ్స్‌లో స్పిన్‌ని సరిగ్గా ఎదుర్కోలేక వాళ్ళే తడబాటుని ఎదుర్కోక జడేజా చేతిలో దెబ్బతిన్నారో, అలాంటి సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా స్పిన్ ట్రాక్‌తో వెళ్ళే అవకాశం అయితే కోల్కతా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్‌లో ఈసారి బ్యాటింగ్‌కి ఏమాత్రం అనుకూలంగా ఉన్నా బ్యాటింగ్ పిచ్ కాస్త పడింది అనుకున్న ఇరు జట్లలో అద్భుతమైన రీతిలో ఫామ్‌లో ఉన్నారు. ఇటువైపు సునీల్ నారాయణ్ వాళ్ళ ఓపెనింగ్ స్లాట్‌లో కొడుతున్నాడు. రసూల్ కొడుతున్నాడు. రింకు కొడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా కాస్త తోడ్పాటిస్తున్నాడు. రఘువంశీ లాంటి వాళ్ళు కూడా కొడుతున్నారు. ఇటువైపు తీసుకుంటే రియాన్ పరాగ్ అద్భుతమైన రీతిలో ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ అటువైపు ఎలా కొడుతున్నాడో సారీ శ్రేయస్ అయ్యర్. సంజు శాంసన్ ఎలా అయితే కొడుతున్నాడో, రియాన్ పరాగ్ గూడా ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు. సంజు శాంసన్ అద్భుతమైన రీతిలో తను పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడు. టీ20 స్లాట్‌లో ఉండాలనే ఉద్దేశంలో తను గూడా అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ ఆడుతున్నాడు. అవసరమైనప్పుడు లాస్ట్ మ్యాచ్‌లో హిట్ మేయర్‌ని చూసాం. అద్భుతమైన రీతిలో పంజాబ్‌పై ఆ ఫినిషింగ్ అయితే ఇచ్చేసి, ఒక ఫినిషర్‌గా తన రోల్ పాటిస్తూ ఉన్నాడు గాబట్టి, ఎటు తిరిగి వీళ్ళు తయారు చేసుకునే ట్రాక్ స్పిన్ ట్రాకా? పేస్ ట్రాకా? అనేది చాలా ఇంపార్టెంట్. టాప్ క్లాస్ మ్యాచ్ అని జెప్పొచ్చు. ఈ మ్యాచ్ వీళ్ళ యొక్క టాప్ పెర్ఫార్మన్స్‌ని ముందు పెట్టబోతుంది. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ ఈ విక్టరీ సాధించింది అంటే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్‌కి చాలా దగ్గరగా వస్తున్నట్టు. ఎందుకంటే తర్వాత సెకండ్ సెషన్‌లో వాళ్ళకు జరగబోయే మ్యాచెస్‌లో ఒక 2, 3 మ్యాచెస్ విజయం సాధించినా వీళ్ళు ప్లే ఆఫ్స్‌కి కన్ఫర్మ్ అయిపోతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 8 పాయింట్స్‌తో టేబుల్ మీద ఉన్నారు. 10 పాయింట్స్‌తో టేబుల్ మీద ఉన్నారు. ఇక్కడ కోల్కతా నైట్ రైడర్స్ వచ్చి 8 పాయింట్స్‌తో టేబుల్ మీద ఉన్నారు. వాళ్ళు కూడా ముందుకెళ్ళాలనే ఉద్దేశంలో ఉంటారు. ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తే వాళ్ళు టాప్ 1లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. కాస్త బెటర్‌గా ఉంటారు. కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఈ మ్యాచ్ గెలిచి ఖచ్చితంగా మేము టాప్ 1లోకి వెళ్ళాలి. టాప్‌లో ఉండాలనే ఉద్దేశంలో వాళ్ళు కూడా ఉంటారు గాబట్టి, ఈ మ్యాచ్ చాలా ఆసక్తిగా ఉంటుంది. నిన్న జరిగినటువంటి హైదరాబాద్ ఆర్‌సీబీ మధ్య జరిగినటువంటి ఎస్ఆర్‌హెచ్, ఆర్‌సీబీ మధ్య జరిగినటువంటి మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఎంత పరుగులైతే వచ్చాయో,
ఇక్కడ కూడా అంత బీభత్సమైన పరుగులు రాకపోవచ్చు కానీ, వీళ్ళ బ్యాటర్స్ యొక్క ఊపు చూస్తున్నా, ఫార్మ్ చూస్తున్నా కొంత మేరకైతే మంచి పరుగులైతే రావచ్చు. కానీ స్పిన్ ట్రాక్ తయారు చేశారంటే మాత్రం ఇరు జట్లలో అద్భుతమైన స్పిన్నర్స్ ఉన్నారు. బ్యాట్స్‌మెన్స్‌ని చాలా వరకు ఇబ్బంది పెడతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మరి చూద్దాం. వీళ్ళు స్పిన్ ట్రాక్‌తో వెళ్తారా? లేదంటే పేస్ ట్రాక్‌తో వెళ్తారా? అనేది బ్యాటింగ్‌కి ఏమాత్రం అనుకూలంగా ఉన్న ఇరు జట్లలో అద్భుతమైన బ్యాటర్స్ ఉన్నారు. వీళ్ళు సాల్ట్ గూడా అద్భుతంగా ఆడుతున్నాడు. కాస్త ఏమాత్రం ఉప్పెక్కువైనా రాజస్థాన్ రాయల్స్‌ని చెడగొట్టేస్తాడు. ఖచ్చితంగా తన అద్భుతమైన రీతిలో లాస్ట్ మ్యాచ్‌లో తన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సునీల్ నారాయణ్ గూడా కాస్త సక్సెస్ అయిన అద్భుతమైన రీతిలో ఓపెనింగ్ స్లాట్‌లో పరుగులొస్తాయి కాబట్టి, రాజస్థాన్ రాయల్స్ కాస్త చాలా జాగ్రత్తగానే, శ్రద్ధగా వీళ్ళని కొట్టాలని ఉంటుంది. అదేవిధంగా సంజు శాంసన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి, తనను గూడా త్వరగా ఔట్ జేయాలని, ఆ తర్వాత వాళ్ళ యశస్వి జైస్వాల్, బట్లర్ ఏమాత్రం రాణించినా లాస్ట్ మ్యాచ్‌లో ఒక మ్యాచ్‌లో సెంచరీ కొట్టిండు బట్లర్ కాబట్టి, తను గూడా ఆ ఫామ్‌ని మళ్ళీ అందిపుచ్చుకొని తను భారీ ఇన్నింగ్స్ ఆడాలనుకుంటాడు. యశస్వి జైస్వాల్ స్టార్టింగ్‌లో కాస్త వేగంగా ఇస్తున్నప్పటికీ, తను అనుకున్న స్థాయిలో ఈ సీజన్‌లో సక్సెస్ కాలేదు కాబట్టి, ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ అయ్యి, నేను పరుగులిస్తాననే ఉద్దేశంలో తను గూడా పరుగులిచ్చే అవకాశం ఉంటుంది. ధ్రువ్ జురెల్ లాంటి వాళ్ళు గూడా ఫినిషింగ్ మేము గూడా చేస్తామన్నట్లు వాళ్ళు గూడా చేసే అవకాశం ఉంది కాబట్టి, ఈ మ్యాచ్ టాప్ క్లాస్ మ్యాచ్ ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటుంది. మరి చూద్దాం. ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారు? ఎవరు టాప్‌లో నిలుస్తారని. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.